హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ వైపు ఆయన అడుగులు పడుతున్నాయా? తిరిగి సొంత గూటికి రాబోతున్నారా? తిరిగి ఆయన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా అంటే దాదాపుగా అవుననే మాటలు వినిపిస్తున్నాయి అన్ని చోట్ల. ఎందుకంటే నిన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారం గురించి యాక్చువల్గా టీడీపీ కావచ్చు, కూటమి నాయకులు అందరూ కూడా, జనసేన అధినాయకత్వం కూడా వీలైనంత వరకు లడ్డు గురించి మాట్లాడండి, లడ్డు గురించి మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టండి, వీలైనంత వరకు దుమ్మెత్తిపోండి అని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చేశారంట పైనుంచి అందరికీ. ఇక ఏ అంశం గురించి మాట్లాడొద్దు, కేవలం లడ్డు అంశం ఒకటే తీసుకొని ఆ లడ్డు అంశం గురించి గంటలు గంటలు స్పీచ్లు ఇవ్వండి, డిబేట్లు పెట్టండి, సోషల్ మీడియాలో మొత్తం ఆ లడ్డు గురించే నింపండి అని చెప్పి పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయట. అయినప్పటికీ కూడా నిన్న బాలినేని గారు ఏమంటారు, లడ్డులో కల్తీ జరిగిందని చైర్మన్ గారు ఒప్పుకున్నారు, అయిపోయింది. ఏమన్నా ఉంటే పైన దేవుడు, కింద సిట్టు, సిబిఐ అధికారులు చూసుకుంటారు, దీని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టద్దు, ఎక్కువ మాట్లాడద్దు, మీడియా వాళ్ళకు కూడా విజ్ఞప్తి, మీడియా వాళ్ళు కూడా దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి, మాట్లాడకండి అని చెప్పారు. ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అయింది. ఒక పక్క నుంచి ఏమో అధినాయకత్వం, అంటే జనసేన అధినాయకత్వం కావచ్చు, టీడీపీ అధినాయకత్వం కావచ్చు, కుదిరినంతసేపు లడ్డు గురించే మాట్లాడండి, కల్తీ నెయ్యి గురించే మాట్లాడని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు పైనుంచి. కానీ ఈయన మాత్రం అనూహ్యంగా, బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం అనూహ్యంగా లడ్డు గురించి ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు. యాక్చువల్గా అసలు దాదాపుగా ఒంగోలు నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు గెలిచారు. ఆ మిగిలిన 2 సార్లు కూడా వైవి సుబ్బారెడ్డి వల్ల నేను ఓడిపోయాని చెప్పి అప్పట్లో అలిగారనమాట. దాంతోపాటుగా వైవి సుబ్బారెడ్డికి అప్పట్లో టీటీడీ చైర్మన్ ఇచ్చి బాలినేని మంత్రి పదవి నుంచి 3 ఏళ్ళకే తీసేస్తారని కూడా కొంత అలిగారు. ఇప్పుడు ఏదన్నా బామర్ది ఈనాను వైవి సుబ్బారెడ్డి ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ జగన్ మీద అలగటం ఏంటి? ఎందుకంటే కరెక్ట్గా మీరు పార్టీ మారతానటానికి కొన్ని రోజుల ముందే మీరేం చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు జగన్తోనే ఉంటాను, వైసీపీలోనే ఉంటాను, ఒకవేళ పార్టీ వీడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం రాజకీయాల నుంచి దూరంగా ఉంటా, రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్ప వేరే పార్టీకి వెళ్ళనని చెప్పి భారీ డైలాగులు చెప్పిన బాలినేని గారు కొన్ని డేస్లోనే సీన్ కట్ చేసి జనసేన కండువా కప్పుకున్నారు. సరే, జనసేన కండువా కప్పుకున్నారు, మరి అక్కడేమన్నా బాగుందా? దీంట్లో అయినా వైసీపీలో అయినా జగన్ గారు మీకు అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటి మీరు జనసేనకి వెళ్తే ఏముంది అక్కడ? మీరు జనసేనలో జాయిన్ అయ్యి దాదాపు సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఒక్క మీటింగ్ అన్నా పిలిచారా? ఒక్క ఇంపార్టెంట్ సమావేశాన్ని మిమ్మల్ని యాడ్ చేసుకున్నారా? ఏదైనా ఒక పదవాన్ని ఇచ్చారా? కనీసం ఏదన్నా ఇన్ఛార్జ్ లాంటిది అట్లాంటిది ఏమైనా ఇచ్చారా? ఏం లేదు కదా. మరి ఇదే మీరు వైసీపీలో ఉంటే, అధికారం ఉన్నప్పుడు ఎవరన్నా ఉంటారండి, అధికారం లేనప్పుడు అండగా ఉండవాళ్ళే మన వాళ్ళు అవుతారు కదా అని సగటు వైసీపీ కార్యకర్తలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఉన్న సమయంలో మీరు సడన్గా కూటమి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, మాట్లాడొద్దు లడ్డు అంశం గురించి, ఇక్కడితో వదిలేస్తే మంచిది అని చెప్పి మీరంటాం, ఇవన్నీ చూసుకుంటే మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారా అనే ఆలోచనలు మొదలవుతున్నాయి. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ వైపు వస్తా అంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానం. ఎందుకంటే 2012లో కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు బయటకు వచ్చి బై ఎలక్షన్స్ నుంచి గెలిచారు బాలినేని గారు. అందుకని జగన్కి బాలినేని అంటే అత్యంత అభిమానం. కానీ ఈయనేం చేశారు, ఊరికోరికే వైవి సుబ్బారెడ్డి పైన అలుగుతూ, బావమాబుద్దుల పంచాయతీ పార్టీ పైన చూపిస్తూ, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ స్టాండ్కి ఎగనెస్ట్గా మాట్లాడుతూ ఇలాంటి పనులన్నీ చేసి పార్టీ నుంచి ఆయనే దూరంగా జరిగారు. అయినప్పటికీ ఆయనకి మన సీట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం. సో ఇలా ఇవన్నీ లెక్క వేసుకుంటే మరోసారి బాలినేని అడుగులు వైసీపీ వైపు పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇవాళ చెప్పిన స్టాండ్ రేపు ఉండదు, రేపు చెప్పిన స్టాండ్ ఎల్లుండి ఉండదు. గతంలో కూడా ప్రాణం పోయితే చివరి శ్వాస కూడా వైసీపీలో ఉంటా అని తెల్లారిపోయి అటు కండువా మార్చుకున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ విలువ, జగన్ గారి విలువ తెలుసుకొని ఇటు వస్తారా? లేదు నేను ఒక డమ్మీలాగా మిగిలిపోతాను. ఎందుకంటే జనసేనలో ఉంటే డమ్మీ పెద్దగా ఏమైనా పోస్టులు కానీ ఇంపార్టెన్స్ కానీ ఉండదు. జనసేనలో పవన్ కళ్యాణ్కి, నాగబాబుకి తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఉండదు అనుకున్నా, అది వేరే విషయం. సో జనసేనలో ఉంటే ఒక కీలుబొమ్మలాగా మిగిలిపోతారండి. ఎందుకంటే ఈయన దాదాపు సంవత్సరంన్నరలో ఆయన హైదరాబాద్కే పరిమితం అయ్యారు. ఒంగోలు రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అవుతూ వస్తున్నారు. అదే వైసీపీలో ఉంటే కనుక మంచి యాక్టివ్ పొజిషన్లో ఉండేవాళ్ళు, నాయకులు ఓడిపోయినా సరే కార్యకర్తలు వెన్నంటి ఉండేవాళ్ళు, మీ చేసే పోరాటాల్లో ఎప్పుడు పక్కన ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి మరోవైపు మరోసారి
వైసీపీ వైపు అడుగులు వేస్తారా అంటే ఏమో రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు అనే మాట వినపడుతుంది.